వైకాపా నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు. 2018 ఏపీ గ్రూప్ 1 బ్యాచ్ అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ గ్రూప్ 1 అధికారులు వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్కు మరో కీలక సంస్థ రానుంది. అమెరికా మరియు జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ కర్మాగారం ఏర్పాటు చేయనుంది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవితకు భారీ ఊరట లభించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ రోజు దర్శించుకున్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం, తర్వాత మాట తప్పడం కాంగ్రెస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం కోల్కతాలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాక్ మరియు ఆఫ్ఘన్ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో తమ గగనతలంలోకి ప్రవేశించినటువంటి పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆఫ్ఘన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ది కేరళ స్టోరీ 2కు మార్గం సుగమమైంది. కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో మూవీకి విడుదలలో ఏ అడ్డంకి లేకుండా అయిపోయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని విజయ్ మరియు రష్మిక కలిశారు. హైదరాబాద్లో మార్చి 4న జరగనున్న వారి రిసెప్షన్కు మోదీని ఆహ్వానించారు. వరుసగా 3 మ్యాచ్ల్లో డక్అవుట్ కావడంతో అభిషేక్ శర్మపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ అమీర్ తన నోటికి పనిచెప్పాడు. అభిషేక్ను స్లాగర్ అంటే నైపుణ్యం లేని ప్లేయర్ గా పేర్కొంటూ కామెంట్లు చేశాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.